అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం నా ఈ కథల ప్రపంచంలోకి. ఇందులోకి ఛానల్లోకి వెళ్లే ముందే యథావిధిగా ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కథని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిని ఎంకరేజ్ చేయండి. ఈ వారం మన కథాంశం తప్పులెన్నువారు. వేమన శతకంలో ఒక పద్యం ఉంది కదా, తప్పులెన్నివారు తండోపతండంబు ఉరుజనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్నివారు తమ తప్పులెరుగురు విశ్వదాభిరామ వినురవేమ. దీని మీద చిన్న లైన్ మీద మనం చిన్న కథ చెప్పుకుందాం. ఒక గురుకులంలో ఒక శిష్యుడు తన విద్యనంతా అభ్యసించాక ఆ గురువుగారికి అతను ప్రీతిపాత్రుడు అవుతాడు. చాలా వినయంగా విద్యను నేర్చుకుంటాడు. విద్యాభ్యాసం అంతా పూర్తి అయిపోతుంది. అతను ఇంక వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది. గురువుగారు అతన్ని దగ్గరగా తీసుకొని ఎన్నో ప్రియ వాక్యాలన్నీ చెప్పాక, హితవాక్యాలన్నీ చెప్పాక అతనికి ఒక దర్పణాన్ని ఇస్తాడు. వెళ్లే ముందు ఇచ్చి, బాబు ఈ దర్పణం ఇది నా మామూలు దర్పణం కాదు, దివ్య దర్పణం, ఇది నీతో ఉంచుకో, నీకు ఎప్పటికైనా పనికొస్తుందని చెప్పి శిష్యుడికి గురువుగారు కానుక ఇస్తారు. ఆహా అని చెప్పి అతను దివ్య దర్పణం అనగానే అర్థం అవుతుంది. అతను ఆ దివ్య దర్పణం ప్రత్యేకత ఏంటి అంటే, అవతల వాళ్ళ మనసులో ఏముందో అంతరంగాన్ని చదవచ్చు. ఆ దర్పణాన్ని వాళ్ళ వైపు ఫోకస్ చేయగానే మనకి వాళ్ళ మనసులో ఏముందో మనకి తెలిసిపోతుంది. అటువంటి దర్పణం అది. అది గురువుగారు ఇవ్వగానే సంతోషిస్తాడు. తను పట్టుకొని వెళ్లే ముందు ఎందుకైనా మంచిదని చెప్పి గురువుగారికి నమస్కారం పెట్టేసి ఇంక వెళ్లే ముందు గురువుగారి వైపు దాన్ని తిప్పుతాడు. అద్దాన్ని తిప్పగానే గురువుగారిలో మనసులోని ఎన్నో లోపాలు కనిపిస్తాయి. ఆ శిష్యుడికి కోపం, అసూయ, ద్వేషం అన్నీ ఆ గురువుగారి మనసులో కనిపిస్తాయి. కనిపించగానే చాలా బాధపడతాడు. మనోవ్యాకులతోని అద్దం పట్టుకొని గురువుగారికి దండం పెట్టేసి గురుకులాన్ని విడిచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉంటుంటే మనసంతా బాధతో నిండిపోయి ఉంటుంది. నాకు ఎంతో గౌరవమైన గురువుగారి హృదయంలో ఇంత కల్మషం ఉందా, ఏమిటి గురువుగారు ఏమి ఇది కాదా, వేటికి అతను అతీతులు కారా అని చెప్పి బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే తన ఇంటికి ప్రయాణం అవుతాడు. దానిలో ఎంతోమంది స్నేహితులు, తెలిసిన వాళ్ళు, చుట్టాలు ఎంతోమంది కలుస్తూ ఉంటారు. సరే ఇతనికి అందరి మనసులు ఒకసారి పరీక్షిద్దామని చెప్పి కనిపించిన ప్రతి వాడికంటే తన చుట్టాలకి, తెలిసిన పరిచయస్తులకి అందరికీ కూడా ఆ దర్పణాన్ని ఒకసారి చూపించేసరికి ప్రతి మనసులోని ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది. అతను ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు ఇంటికి బాధాతత్తుడే. అయ్యో ఏంటి, ఏ మనిషి కూడా ఈ లోకం ఎక్కడా కూడా లోపాలు లేకుండా, కల్మషం లేకుండా మనుషులు లేరే అని చెప్పి బాధపడుతూ అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఇంటికి కొన్నాళ్ళకి చేరుకుంటాడు. చేరుకోగానే తల్లిదండ్రులు నమస్కారం చేస్తాడు. తన తండ్రి ఆ ఊరిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన మనిషి, చాలా మర్యాదస్తుడు అని చెప్పి అతను ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న మనిషి. తల్లి అయితే మహాపతివ్రత అని పేరు ఆవిడికి. మా అమ్మ నాన్న చాలా పేరు పడ్డవాళ్ళు కదా అని చెప్పి ఒక్కసారి వాళ్ళని కూడా పరీక్షిద్దాం అని చెప్పి అద్దాన్ని తల్లిదండ్రుల ముందు పెడతాడు. పెట్టగానే తల్లిదండ్రుల మనసులో కూడా ఎంతో కల్మషం, కారుణ్యం కల్మషం అన్నీ కనిపిస్తాయి. చాలా బాధపడిపోతాడు. ఇదేంటి, నా తల్లిదండ్రులు కూడా ఇందులో వేరు కాదు, వాళ్ళకు కూడా ఎన్నో ఇవి ఉన్నాయన్నమాట మనసులో అని చెప్పి బాధపడతాడు. కొన్ని రోజులు గడిపోగానే ఓ రోజు ఏమనుకుంటాడంటే, లాభం లేదు, ఈ ప్రపంచం అంతా ఇలాగే ఉంది, కుళ్ళు కుతంత్రాలతోనే ఉంది, ఏ మనుషులు సరిగా లేరని చెప్పి ఆ దర్పణాన్ని పట్టుకొని మళ్ళీ గురుకులానికి వెళ్తాడు. నేరుగా వెళ్ళి గురువుగారిని కలుస్తాడు. కలిసి గురువుగారికి నమస్కారం పెడతాడు. పెట్టాక, నమస్కారం గురువుగారు, నేను ఈ దర్పణాన్ని తీసుకెళ్లాను, బాగానే ఉంది, కానీ ఏంటో ఈ ప్రపంచంలో నేను ఎవరిని చూసినా పరీక్షించినా సరే ప్రతి వాళ్ళలోని నిష్కల్మషమైన హృదయం అయితే లేదు, దానికి చాలా బాధగా ఉంది. అందులో మీరు కానీ మా తల్లిదండ్రులు కానీ లేకుండా లేరు. మిమ్మల్ని చూశాను, నేను వాళ్ళని చూశాను, కాబట్టి నాకు చాలా బాధగా ఉంది అని అద్దాన్ని ఇచ్చిద్దాం అనుకుంటాడు. అప్పుడు గురువుగారు అద్దాన్ని తీసుకొని, అసలు శిష్యుడు తన దగ్గరికి రాగానే గురువుగారు అతని మనసును గ్రహించి ఇతను ఎందుకు వచ్చాడో గ్రహిస్తాడనమాట. వెంటనే అద్దాన్ని తీసుకొని ఆ శిష్యుడి వైపు తిప్పుతాడు. తిప్పగానే ఇంకేముంది, అతని మనసులో కోపం, క్రోధం అన్నీ కనిపించగానే ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. అప్పుడు గురువుగారు ఏంటంటారంటే, నువ్వు ఈ అద్దం నేను ఎందుకు ఇచ్చానంటే, నిన్ను తెలుసుకోవడానికి ఇచ్చాను తప్ప ఇతరులు తప్పులు ఎంచడానికి కాదు. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఈ ప్రపంచాన్ని జయించినట్టే అవుతుంది. ఈ దర్పణంలో
మనం చూసుకుంటే మామూలుగా దర్పణంలో నీ మొహం చూసుకుంటే నీ ఆకారమే కనిపిస్తుంది. అదే అంతరంగాన్ని చూసేవనుకో ఎంతో నీకు సాధన లభిస్తుంది. కాబట్టి ప్రతి మనిషి తన్ని తాను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి విశదీకరించి తన గురువు గారు చెప్తారు. నువ్వు ఎంత సమయాన్ని వృధా చేసావో అందరి తప్పులు ఎంచడంలోని ముందు నిన్ను నువ్వు సరిచేసుకో, అప్పుడే ఈ ప్రపంచాన్ని నువ్వు జయించగలవని చెప్పి హితో పలుకుతారు. అప్పుడు ఆ శిష్యుడికి కాస్తైనా జ్ఞానోదయం కలుగుతుంది. అదండి ఈరోజు మన కథాంశం తప్పులెన్నువారు. వచ్చే వారం మరొక కథాంశంతో మీ ముందుంటుంది మీ వెంకట శ్యామలాదేవి. అన్నట్టు సంక్రాంతి కదా ఇంక రాబోయేది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి మా కుటుంబం తరపున పండగ శుభాకాంక్షలు. అందరూ హాయిగా పండగ చేసుకోండి, శుభంగా ఉండండి. లోకా సమస్తాం సుఖినో భవంతు, విశ్వస్సు కళ్యాణమస్తు. మీ వెంకట శ్యామలాదేవి.